జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పన్నులు కట్టి తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా ఢిల్లీలో ఉండదలుచుకోలేదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉత్తర భారతదేశపు ఆధిపత్యం ఎక్కువగా ఉందని, లోక్సభ సీట్లు పెంచితే రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఉత్తరాది వారే ఉన్నారని అన్నారు. దేశ రాజకీయాల్ని శాసించే రాజకీయ బలం దక్షిణాది నుంచి లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు చేయాలని, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇప్పుడు ఉన్న సీట్లను బట్టే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. President of India from North India, Prime Minister of India, North India. Because of we don't have strength to show our political strength. So we don't want to live like second grade citizens in Delhi, paying taxes and saluting Delhi. So on I have told, I have opposed. If as it is 543 wanted to implement woman reservation 181, ask him to implement today itself. 2027 UP Assembly elections are going to come. Ask him to implement women reservation in Uttar Pradesh. You wanted to do with the 2011 census. You can do with AI within 3 hours. If you wanted to appoint a commission, if commission can give you within 3 months report to which seat to allocate to women, which seat to general. మరోవైపు హైడ్రా పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హిట్లర్ తనకు ఆదర్శమన్న రేవంత్ రెడ్డి హైడ్రా వెనుక ఉన్న అసలైన అర్థాన్ని చెప్పారు. హైడ్రా అంటే హిట్లర్కు ఎంతో ఇష్టమైన పదమని, హిట్లర్ కోర్ టీం పేరు కూడా హైడ్రాయేనని అన్నారు. హైదరాబాద్లో చెరువులను కబ్జా చేసి కట్టిన కట్టడాలను కూల్చివేసే విషయంలోనూ హైడ్రా అలాగే పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా, ద వర్డ్ ఈజ్ హిట్లర్స్ ఫేవరెట్ వర్డ్. హైడ్రా is core team called Hydra, who can assassin anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established a organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others. Today, anyone, you ask anyone who can dare to encroach any water body in my state or in my Hyderabad. Hydra